పార్టీపైన అసత్య ఆరోపణలు చేయడం, విభేదాలు సృష్టించడం మానుకోవాలని టీడీపీ నేత ఈశ్వర్ చౌదరి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. సమావేశానికి టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నాయకుడు టీజే ప్రవీణ్ కుమార్, కార్యదర్శి పాల్గొన కుమార్, పట్టణ అధ్యక్షుడు దేవరింటి మోహన చౌదరి, గోకుల్ రంజితులు విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ఈశ్వర్ చౌదరి మాట్లాడుతూ పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి భర్త టీడీపీ నాయకుడు నంగా బాబురెడ్డి కుమారునిపై దాడి చేసి బట్టలు చింపి కారు అద్దాలు పగలగొట్టారని, పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి లాఠీలకు పని కల్పించారని మాజీ ఎమ్మెల్యే తన బ్లూ మీడియా మరియు వారి సోషల్ మీడియాలో వ్రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని టీడీపీ నాయకుడు ఈశ్వర్ చౌదరి మీడియా సమావేశంలో ఖండించారు. అయ్యా, చెవిరెడ్డి దాడి చేయడం నువ్వు చూసావా? నీ కార్యకర్తలు చూశారా? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. మేము మరియు జెడ్పీటీసీ భర్త నంగా బాబురెడ్డి పార్టీ వ్యవహారాల గురించి ఇరంగారిపల్లి సమీపంలో మా వ్యాపార స్థలం వద్ద చర్చించుకోవడం జరిగింది. అంతే తప్ప ఎలాంటి గొడవ జరగలేదని పేర్కొన్నారు. మేమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. ఏదైనా సమస్యలు ఉంటే సమావేశమై పరిష్కారం చేసుకుంటాం. అంతే తప్ప ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మా సంస్కృతి కాదు, మా పార్టీ విధానము కాదు. మాది క్రమశిక్షణ గల పార్టీ. మీ పార్టీలో ఉండే విష సంస్కృతి మా తెలుగుదేశం పార్టీలో లేదు. మీ పార్టీలోని నియంతృత్వ ధోరణి, మీ నైజం నచ్చకపోతే జెడ్పీటీసీ టీడీపీ పార్టీలో చేరారు. మా నాయకుడు పులివర్తి నాని, మా నాయకురాలు పులివర్తి సుధారెడ్డి, మా యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు, కార్యకర్తలు జెడ్పీటీసీ పద్మచారెడ్డి కుటుంబానికి సముచిత స్థానం మరియు గౌరవం ఇస్తున్నారన్నారు. మేమందరం ఐకమత్యంగా పార్టీ అభివృద్ధికి, పాకాల మండల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. జెడ్పీటీసీ సైతం తన నిధులను మండల అభివృద్ధికి వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి గారి భర్త నంగా బాబురెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది దాడి చేసినారనేసి వైఎస్ఆర్సీపీ అధికార పత్రిక, బ్లూ మీడియా మరియు సోషల్ మీడియాలో సాక్షిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేయిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మేము నిన్నటి దినము పార్టీ కార్యక్రమాల గురించి ఒక చోట కూర్చొని చర్చించుకోవడం జరిగింది. అంతే తప్ప మా మధ్యలో ఎలాంటి గొడవ జరగలేదు. ఆయన మీద దాడి చేసినట్టు, ఆయన కారును ధ్వంసం చేసినట్టు, పోలీసులు ఆయన పాకాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చితకబాదినట్టు ఆ పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ ఇక్కడ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషపు ప్రచారానికి తెరదీసినారు. ఇది పూర్తి అవాసం, అభూత కల్పన. ఆయన ఏదో రాజకీయ లబ్ధి పొందాలని పాకాల మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐకమత్యం చూసి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, సహించలేక ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. నువ్వు పాకాల పోలీసులకు తీసుకెళ్ళాలంటున్నావు కదా, నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఎవరు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు? అక్కడ సీసీ కెమెరాల్లో కూడా మీరు చూడండి, విచారించుకోండి. సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి. అక్కడ ఎవరైనా ఆయన తీసుకెళ్ళినట్టు కానీ, దాడి చేసినట్టు కానీ ముందేమో చూడండి. మీకున్న సమాచారం, మీకున్న తప్పుడు సమాచారంతో మీరు మాలో ఉన్న ఐకమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే మీరే దెబ్బతింటారు. మీకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. ఏమంటే బట్ట కాల్చి ముఖాన్ని వేయడం, మసి తుడుచుకోవడం. ఇలాంటి సంస్కృతి మీకుంది. మీ ఉచ్చులో మేము పడము. మా ఐకమత్యం ఎప్పుడు చీలిపోదు. మేము మా చంద్రగిరి ఎమ్మెల్యే, మా నాయకుడు పులివర్తి నాని, మా నాయకురాలు సుధారెడ్డి గారు, మా యువ నాయకుడు వినీల్ గారి ఆధ్వర్యంలో పార్టీని మరింత పటిష్టంగా బలోపేతం చేస్తాం. దీనికి ఎలాంటి అనుమానం. అసలు నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో. నీ పార్టీ కార్యకర్తలు ఏమైపోయినారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేత గంజాయి, అక్రమ మద్యం, మైనింగు, గ్రావెలు, స్మగ్లింగ్ చేయించినావు. వాళ్ళని నీవు ఓటం తర్వాత, నువ్వు ఒంగోలు ఓటం చెందినావు, నీ కొడుకు చంద్రగిరిలో ఓటం చెందిన తర్వాత నీ అక్రమ సంపాదనతో నీ వ్యాపార అభివృద్ధి కోసం నువ్వు బెంగళూరు మకాం మార్చినట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఇక్కడ కార్యకర్తలు గాలికి వదిలేసినావు పూర్తిగా. నువ్వు నీ పార్టీ పరిస్థితి పట్టించుకోకుండా మా పార్టీలో నీ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం నీ వల్ల కాదు. నువ్వు మా పార్టీ విషయాల్లో చేతులు పెట్టావంటే నీ చేతులు కాలుకోవడం ఖాయము. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మరోసారి హెచ్చరిస్తాను. మీరేమైనా ఉంటే అసలు మీ అవినీతి, మీ తొడాలో జరిగిన అవినీతిపై మా నాయకుడు చాలా విచారణ, సిఐడి విచారణ వరకు కోరి ఉన్నాడు. త్వరలో విచారణలో మీ అవినీతి అక్రమాలు మొత్తం బయటపడతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
మీరు తిరుపతి రూరల్లో చంద్రగిరి మండలంలో మీరు చేసిన అవినీతి మీకు త్వరలో అన్ని ఆధారాలు సహా బయటకు వస్తాయి. మీ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తులో తెలుస్తుంది. మీరు మా నాయకురాలు పులివర్తి సుధాకర్ గారు ప్రజలతో మహిళలతో ముఖాముఖి సమావేశమై వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, ప్రజలకు చొచ్చుకుపోతూ ఉండడం చూసి వారు లేకపోతారు. మా నాయకుడు అభివృద్ధిని విపరీతంగా నిధులు సేకరించుకొచ్చి అభివృద్ధిని వేగవంతంగా నడిపిస్తూ ఉన్నాడు. ఉదాహరణ పాకాల మండలంలో పాకాల దామల్చెరువు రోడ్డు, దామల్చెరువు పులిచెరువు రోడ్డు కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చెందింది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకసారి చూడు, కళ్ళు పెట్టి చూడు, అభివృద్ధి చూడు. అక్కడ డబుల్ రోడ్డు. తర్వాత అనంతరాయల స్వామి గుడి అక్కడ రోడ్డు చూడు, కొండ మీదకే వాహనాలు వెళ్ళే విధంగా రహదారి నిర్మిస్తాడు. అదేవిధంగా గ్రామాల సీసీ రోడ్లు. ఇప్పుడు కొత్తగా ప్రతి దళిత వార్డుకు ప్రతి గ్రామానికి శ్మశానాలు, వాటికి రోడ్లు, కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి తాగునీటి సమస్య, మురికి కాలువలు, పాకాల టౌన్లో అర్ధాంతరంగా వదిలేసిన కాలువలు కూడా ఆయన పూర్తి చేయిస్తాడు. ఇది అభివృద్ధి పథకంలో ఆ అభివృద్ధి నిధులకు కేటాయించి ఆయన చేస్తాడు. ఇదే విధంగా రైల్వేకి సంబంధించి దాదాపు ఎంపీ గారితో మాట్లాడి తిరుపతి కాట్పాడి పనులు, డబ్లింగ్ పనులకు 1000 చిల్లర కోట్లు సాధించుకొచ్చిన ఘనత కూడా మా ఎమ్మెల్యే దక్కుతుంది. ఇలా అభివృద్ధి చేస్తామంటే ఆయన చూసి ఓర్వ లేకుండా నువ్వు ఎప్పుడు అభివృద్ధి పనులు రాలేదు, అభివృద్ధి జోలికి పాలే చంద్రకాశిలో ఎంతసేపు నీ అక్రమ సంపాదన నీ పనుల్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు అభివృద్ధి చూస్తామంటే అభివృద్ధి చేయడం కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.